కరుణీ దిక్కు జీవులకెల్లా వాసుదేవుడా జననికి బ్రహ్మోత్సవం ఇడిన కలియుగ వెంకటపతికే వేడుకగా పద్మ సరోవరమున ప్రభవించిన పద్మమ్మ మహిమ సారగా నలుదిశల నాలుగు బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం శరణం క్షమే త్వం క్షమే త్వం త్వాం కమలాలయే కలిదయే త్వాం కలాపసు శోభే భాషణ ప్రియే కలయే మమ విష్ణు మనో చేత పద్మం అలా వెలవెలవో భార్యని అంటగట్టేశారు. అది నిజం కాదు. అలర్మేర్ మంగై అన్న అనేక ఆపను అని బృహస్తే గరుడు సర్వకండి అందావిడ. ఈ వాసుదేవుడా రమణి వశమై కదిసి దైత్య గురు పుత్రులు నీలీనాను పరరణ్యుడు గరిమ నదరిపాటు కాగా పోలీసేను నాకు సంబంధించినటువంటి ఆ అమోఘమైన ఆదిత్య కుల జన రఘుకుల రామ ఆదరగముగాచిన రామ వేద అదృష్టం ఐశ్వర్యం ఏం లేకపోయినా ఆవిడ ఆయనకి అణిగిమణిగే ఉంటుంది తప్ప ఎక్కడా ఆయన్ని అహంకరించి పలకనే పలకదు. అమ్మాయిలు ఇది నేర్చుకోండి, తన చేసుకోవద్దని చెప్తోంది ఆవిడ. స్త్రీ వయసు ఉన్నటువంటి వాళ్ళు, వయసు ఉడిగినటువంటి వాళ్ళ కంటే కూడా అమ్మవారికి వాహనం హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడు సామాన్యుడు కాదు. వాహనోత్సవం కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ చేదాను నీవు కరియానవు కన్యవు నీవు సరి జలధీమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణ శాపేత్వయ చేయదలిచిన రావణాసుడితో, ఒరే నేను గాని శాపం పెట్టానా అంటే నువ్వు ఇక జీవితంలో ఉండనే ఉండవురా. కానీ అసందే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఇది 4వ రోజు. హనుమంత వాహనంలో పద్మావతి అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. తర్వాత ముఖ్యమైన కార్యక్రమము మనకి 6వ తారీఖున భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే పంచమ తీర్థ ఉత్సవం 6వ తారీఖున ఉంది. ఆ రోజు చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ రోజు సుమారుగా 1,00,000 మంది ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు ఉదయం 10 గంటలకు పంచమ తీర్థ మండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసిన తర్వాత 12:15 నుంచి 12:20 మధ్యలో చక్ర స్నానం నిర్వహిస్తాము. అలాగే ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడ పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడానికి అందరూ వస్తారు. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు
అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రావడానికి గేట్లు కానీ లేకపోతే క్యూ లైన్స్ కానీ బ్యారికేడ్లు కానీ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. అలాగే భద్రతకు సంబంధించింది ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో భద్రత కూడా విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతా కార్యక్రమంలో భద్రత కోసం 1500 మంది పోలీసు సిబ్బంది, అలాగే 600 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా కూడా ఆ రోజు భద్రతని పర్యవేక్షించడం జరుగుతుంది. 120 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ట్రాఫిక్ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాట్లు కూడా జిల్లా పోలీసు నుంచి అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఇంతమంది భక్తులకి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ముందు రోజు రాత్రి చాలామంది భక్తులు వచ్చి పొద్దున్న పవిత్ర స్నానం చేయడానికి ఇక్కడ వచ్చి ఉంటారు. అందుకని వారికి 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో వాళ్ళు రాత్రిపూట వేచి ఉంటారు. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి రాత్రిపూట అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేయడం, అలాగే ఉదయం కూడా అల్పాహారం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు క్యూ లైన్ల ద్వారా వారు పవిత్ర స్నానానికి పుష్కరిణిలో రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 120 కౌంటర్ల ద్వారా 50,000 మందికి కూడా అన్నప్రసాదాలు కూడా ఇవ్వడానికి ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆందోళన చెందకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతో వస్తే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే వెళ్ళే అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.